అమెరికా ఓ అమెరికా మార్చి 5వ తారీఖు గురువారం నాడు డొనాల్డ్ ట్రంప్ డిహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోమ్ని ఫైర్ చేసి ఆవిడ స్థానే ఒక్లహోమా సెనేటర్ మార్క్ వెయిన్ మెలన్ని డిహెచ్ఎస్ సెక్రటరీగా నామినేట్ చేశాడు. ప్రజలందరూ ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇరాన్ వార్ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కొన్ని ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేశారు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒక బాలికకి సంబంధించినవి, ఒక బాలిక మీద జరిగిన అత్యాచారానికి సంబంధించినవి. ముందుగా ఒక హెచ్చరిక అనండి, విజ్ఞప్తి అనండి. ఈ వీడియోలో కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు, అంటే ఒక మైనర్ పై జరిగిన లైంగిక దాడి ఆరోపణల గురించి మాట్లాడుతున్నాను. అందుకని మీరు ఈ వీడియో చూసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇది మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించింది కాబట్టి, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించింది కాబట్టి, ఎంత ఇబ్బందికరంగా అనిపించినా కానీ యూ హ్యావ్ టు ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ న్యూస్. అత్యాచారానికి గురైనని చెప్పిన అలనాటి బాలిక ఇప్పుడు షీజ్ ఎ ఉమెన్. ఆవిడని 2019లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు FBI విచారణ చేశారు. నార్మల్గా FBI ఒకసారి 2 సార్లు ఇంటేక్ ఫామ్ తీసుకున్న తర్వాత దాంట్లో పెద్ద ఆధారాలు అంటూ ఏం లేకపోతే దానికి ఫాలో అప్ ఉండదు. ఈ ఒక్క కేసు విషయంలో చాలా ఫాలో అప్స్ ఉన్నాయి. లాస్ట్ మంత్ విడుదల చేసిన డాక్యుమెంట్స్లో ఈవిడికి సంబంధించిన విషయాలు చాలా అణిచివేసేసి దాదాపు 8-10 డాక్యుమెంట్స్ ఉండాలి, ఒకటి మాత్రం విడుదల చేశారు. వాళ్ళ డాక్యుమెంట్ నెంబరింగ్ సిస్టమ్ ఫాలో అయితే ఇవి మిస్సింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పి జర్నలిస్టులు పసిగట్టి దాని గురించి విపరీతంగా రాశారు. తూచేదో తప్పు అయిపోయింది అన్నట్టుగా నిన్న క్రిస్టీ నోమ్ని ఫైర్ చేసిన నేపథ్యంలో ఈ డాక్యుమెంట్స్ విడుదల చేశారు. ఇందులో చాలా డిస్టర్బింగ్ అంశాలు ఉన్నాయండి. నేను జెఫ్రీ ఎప్స్టీన్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాను. ఎందుకంటే ఎందుకు వచ్చిన గోల, ఇప్పుడు ఏమన్నా కొంచెం నోరుదారి ఏమన్నా అంటే ఎవడో వచ్చి సూ చేస్తే అది ఫైట్ చేసే ఓపిక నాకు లేదు. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిన్న థర్స్డే మార్చ్ 5th విడుదల చేసిన ఫైల్స్ లో తనకు 13 ఏళ్ల వయసులో డొనాల్డ్ ట్రంప్ తన మీద అత్యాచారం చేసినట్టుగా ఆవిడ ఆరోపణలు చేసింది. ఒక్క విషయం మరొకసారి గుర్తు చేయాలి ఇక్కడ, అది ఆరోపణలు చేస్తే అది నిజమని కాదు, అలాగని అవి పూర్తిగా నిరాధారమైనవి కాదు. ఆవిడ స్వచ్ఛందంగా వెళ్ళి నేను ఇది చెప్తున్నాను ట్రంప్ మీద ఇది అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేయలేదు. గుచ్చి అడిగితే బయటపడ్డ విషయాలు ఇవి. DOJ విడుదల చేసిన ఫైల్స్ నేను డౌన్లోడ్ చేసి వాటిని కొంతవరకు చదివాను, అన్ని చదవలేదు. అదే నిన్న విడుదల చేసిన బ్యాచ్లోనిదే ఇది ఒక ఫైల్ అండి. ఇది యాక్చువల్గా FBI ఫామ్ 302 సమ్మరీస్ అంటారు. అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వ్యక్తి అంగీకరిస్తే రికార్డ్ చేస్తారు, లేకపోతే నోట్స్ తీసుకుంటారు. ఆ నోట్స్ ఆధారంగా సమ్మరీ రిపోర్ట్లు చేస్తారు. ఇది సమ్మరీ రిపోర్ట్. ఆ రా నోట్స్ అనేది ఇంకా విడుదల చేయలేదు. జెఫ్రీ సర్వైవర్స్ యాక్ట్ ఏదో పాస్ చేశారు కదా డిసెంబర్లో, ఆ చట్టం ప్రకారం మొత్తం విడుదల చేయాలి. చేతిరాతతో రాసిన నోట్స్ నుంచి ఇలా ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని విడుదల చేయాలి. ఆ చేతిరాతతో రాసి ఇంకెంతవరకు రాలేదు. ఈ డాక్యుమెంట్స్ లో తెలుస్తున్నది ఏంటంటే, ఈ అమ్మాయి ఆడియో రికార్డింగ్ కి నిరాకరించింది. నాకు జనరల్ గా అనిపించింది ఏంటంటే, వాలంటీర్ గా వచ్చి ట్రంప్ మీద అభియోగాలు వేయడానికి మాత్రం ఇష్టం చూపించలేదు తను, ఎందుకంటే తన జీవితం నాశనం అయిపోతుందని. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది 2019 ఆగస్ట్ 30వ తారీఖున జరిగింది. ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారు. మరి ఎగ్జాక్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ అప్పటికి కొద్ది వారాల క్రితమే జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాడు. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆగస్ట్ 10వ తారీఖున ఎప్పుడు చనిపోయాడు, అదే నెలలో. సో దిస్ బికేమ్ మోర్ రెలవెంట్ అట్ దట్ టైం. ఆ ఇంటర్వ్యూలో అప్పుడు అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ వై షీ వాజ్ సో రిలక్టెంట్. ఎందుకంత భయపడుతూ మాట్లాడింది అన్నది అర్థమవుతుంది. అధ్యక్షుడి మీద ఇలాంటి అభియోగాలు చేస్తే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన డాక్యుమెంట్సే ఈ వీడియోలో చదివి దాని గురించి నా అభిప్రాయం చెప్పొచ్చు, కానీ బికాస్ ఆఫ్ ద కాంటెంట్, ద నేచర్ ఆఫ్ ద కాంటెంట్, ఐఎమ్ రిలక్టెంట్. మరొకసారి గుర్తు చేస్తున్నాను, షీ వాజ్ 13 at the time of these allegations. సో పాలిటికో ఏంటంటే ఒక సమ్మరీ చేసింది, నిన్న విడుదల చేసిన డాక్యుమెంట్స్ గురించి ఒక సమ్మరీ చేసింది. దాని ఆధారంగా మీకు చెప్తాను ఈ స్టోరీ. ఇది 3 విడుదల చేశారు, ఇంకా విడుదల చేయాల్సిన ఈ ఒక్క కేసుకు సంబంధించిన ఇంకా ఉన్నాయి, అవి ఇంకా బయటికి రాలేదు. ఈ ఇంటర్వ్యూలు ఎప్పుడు జరిగాయంటే ఆగస్టు అక్టోబర్ 2019లో. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు. ఆ డాక్యుమెంట్లు చూస్తే ఆవిడ చేసిన ప్రధాన ఆరోపణలు ఎలా ఉన్నాయి. న్యూయార్క్ లేక న్యూజెర్సీలో జెఫ్రీ ఎప్స్టీన్ తనకు ట్రంప్ పరిచయం చేశాడని చెప్పింది.
ఒక సందర్భంలో జెఫ్రీ ఎప్స్టీన్ సమక్షంలో డొనాల్డ్ ట్రంప్ తనని ఓరల్ సెక్స్ చేయమని చెప్పి తన క్రౌచ్ వైపుకి మళ్లించాడని, అప్పుడు అతన్ని అంగాన్ని కరిచానని ఆరోపించింది. దాంతో కోపంతో ఆవిడ జుట్టులాగి ముఖం మీద గుద్దాడట ట్రంప్. అది కూడా ఆవిడ చేసిన ఆరోపణలో ఉంది ఇది FBI డాక్యుమెంట్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్స్టీన్ ఆరోపణలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ తీవ్రంగా ఖండిస్తూ వచ్చాడు. అలాగే ఇలాంటి విషయాలకు సంబంధించి ట్రంప్ మీద ఏ విధమైన కేసు నమోదు కాల. అలాగే జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారాల్లో ట్రంప్ పాల్గొన్నట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవు ఇప్పటివరకు. ఇదే విషయం వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ క్యారోలిన్ లెవిట్ని అడిగితే అది డిస్టర్బ్డ్ ఉమెన్ చేసిన నిరాధారమైన ఆరోపణలు అని చెప్పి కొట్టిపడేసింది. ఇదే అంశం మీద BBC ఒక డాక్యుమెంటరీ చేసిందండి. ఆ డాక్యుమెంటరీ ఒక 2 నిమిషాల పాటు చూడండి మీరు. యూ మేకప్ యువర్ ఓన్ మైండ్. We've spoken to a number of sources who saw Donald Trump at the parties. Most paint a similar picture. Just describe to us the way Donald Trump behaved at these parties. I mean, this guy it was like a predator in action. I went to the washroom and I was going in and a girl was coming out and she kind of looked at me and I go, have you talked to that Trump guy? And she goes, yeah, as I was walking by, he's like trying to grab my ass. We do know that he was having sex with them. How do you know that? Because the next day or days after we'd hear about it, he'd brag about it to his friends and it would get around that he scored, maybe 1 or 2 girls at a time, which is what he loved to do. There's no evidence that Donald Trump slept with underage girls. But what's most shocking is the age of some of the models at the parties. There was girls, I would say 14, 15 years old from Europe, the European girls. They were 14 or 15? There were girls that were 14, 15 years old, for sure. I mean, I didn't run up and say, how old are you? But they looked younger than I was, and I was 17. You just knew because of what they were wearing and how they would hold themselves. And these girls are all like, anywhere from 14, 15, 16 years old. There was very few girls above the age of 19 there. And you saw Donald Trump with these girls who were that young, 15, 16? Absolutely. Absolutely. I mean, they're standing around with them, ogling them. It was just disgusting. I felt like I was in the presence of a shark we're getting ready to roll his eyes back in his head and bite me. That's how I felt. It was just like, get the hell out of here. ఆ BBC డాక్యుమెంటరీలోని సెగ్మెంట్ చూశారు కదా. You make up your own mind. I don't want to put any words in your mouth, but I do find some of those witnesses credible. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించిందే మరొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగిందండి. జస్ట్ పోయిన వారం 10 రోజుల క్రితం ఏమో ప్యామ్ బాండి హౌస్ కమిటీల ముందు పిచ్చిగా కేకలేసి హిస్టరిక్ గా ప్రవర్తించింది కదా. ఆ ప్రవర్తన చాలా మందికి రిపబ్లికన్స్ కూడా నచ్చలేదని వార్తలు వచ్చాయి. సో దిస్ టైమ్ హౌస్ ఓవర్సైట్ కమిటీ, చాలా పవర్ఫుల్ కమిటీ అది. ఆ హౌస్ ఓవర్సైట్ కమిటీ వాళ్ళు సుపీనా ఇచ్చారు. అంటే సుపీనా ఇస్తే వచ్చి ఓత్ తీసుకుని మాట్లాడాలి. లాస్ట్ టైమ్ షీ డిడ్ నాట్ టేక్ ఓత్. సో దిస్ ఈస్ a significant development. The Republican-led House Oversight Committee has voted to subpoena U.S. Attorney General Pam Bondi for testimony about her role in the release of Jeffrey Epstein files. What is the big deal అని మీరు అనొచ్చు. So it is the number of votes that matter. 24 to 19. There are 5 Republicans who voted to subpoena her. This is a big deal. ఎందుకు చేశారు? వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేశారని అంటున్నారు. సో మేబీ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే స్కాట్ పెరీ అనే ఒక పెన్సిల్వేనియా రిపబ్లికన్, హీ యాక్టివ్లీ హెల్ప్ ట్రంప్ డూ ద కూ ఇన్ January 6, 2021. ఆ January 6 తిరుగుబాటుకి సహాయపడిన స్కాట్ పెరీయే ప్యామ్ బాండిని సుపీనా చేసి ఎందుకు చేశాడంటే ఈ బేర్లీ వన్ హిజ్ లాస్ట్ ఎలక్షన్. ఈసారి ఓడిపోతానన్న భయంతో ఓకే నేను ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అటార్నీ జనరల్ కి సుపీనా ఇచ్చాను అని చెప్పి చెప్పుకోవడం కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేశాడంటారు. వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, బట్ దట్ ఓట్
24 to 19 ఈజ్ సిగ్నిఫికెంట్. అంటే అతి త్వరలోనే మనం మరికొన్ని హిస్ట్రియానిక్స్ చూడబోతున్నాము ప్యామ్ బాండీ నుంచి. అంటే ఈ వివాదం ఇంకా ముదరబోతుంది. మీరు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ చాలా వరకు ట్రంప్ పన్నాగాలన్నీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి డిస్ట్రాక్ట్ చేయడం కోసమే చేస్తూ ఉంటాడు. ఇరాన్ మీద యుద్ధం కూడా అదే అయితే అయి ఉండవచ్చు, కొంత ఉండొచ్చు. దానివల్ల పూర్తిగా ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించింది కాదని నేను అనుకుంటున్నాను. బట్ యూ నెవర్ నో విత్ దిస్ గాయ్. సో నిన్న ఈ ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేస్తున్న సందర్భంలోనే క్రిస్టీ నోమ్ని ఫైర్ చేశాడంటే వాట్ ఈస్ ఈ ట్రైంగ్ టు డూ? ఈ జెఫ్రీ ఎప్స్టీన్ లో ఫైల్స్ లో విడుదలైన కొంచెం ఈ 3 డాక్యుమెంట్స్ నేను చెప్పినవి, ఈ 3 దే ఆర్ రియల్లీ ఎక్స్ప్లోజివ్. దాని నుంచి డిస్ట్రాక్ట్ చేయడం కోసం క్రిస్టీ నోమ్ని ఫైర్ చేశాడా అన్నది మనకు తెలియదు, బికాస్ హీ ఆపరేట్స్ దట్ వే. ఇక్కడ మంట ఉంటే అక్కడ పెద్ద మంట లాగా సృష్టించి అటు కాదు ఇటు చూడని చెప్తాం. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్ ఈస్ హిస్ మోడస్ ఆపరేట్. సో ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను ఇలా వీడియోలో. బట్ యాజ్ ఐ సెడ్ ఐల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ వాట్ ఐ సే. నా జాగ్రత్తలో నేను ఉంటాను. కానీ ఫైనల్ గా మరొక విషయం అండి, January 6th ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. January 6th లో 1600 మందిని పాడం చేశాడు క్రిమినల్స్. అలాంటి క్రిమినల్స్ లో దాదాపు 30 మందికి పైగా మళ్ళీ అరెస్ట్ చేయబడటం, ఏదో జైలుకి వెళ్ళటం జరుగుతోంది. కానీ దిస్ వన్ టేక్స్ ద కేక్ అండి. ఈ January 6th rioter pardoned by Trump on January 20th, 2025. He got arrested again and he got convicted for life in prison for sexually abusing 2 12-year-olds after Trump pardon. This is the government of the predator in chief, where predators roam free and do predatory stuff, get caught again. What is he going to do? Pardon him again? What a shit show this country has become. అన్నా ఓ అన్నా, విన్నావా ఇది విన్నావా, ఇదే అమెరికానా, అమెరికా ఓ అమెరికా.